పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఇవాటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. సరిగ్గా ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. 10 గంటలకు మండలి సమావేశాలు మొదలవుతాయి. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతామంటోంది వైసీపీ. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మంత్రి మండలి భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఎలా స్పందించాలనే దానిపై సీఎం చంద్రబాబు నిర్దేశించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. సిఐఐ సదస్సులో కోహినూర్ వజ్రంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లండన్ మ్యూజియం సందర్శనకు వెళదామనుకుంటే కోహినూర్ వజ్రం అడుగుతానని అనుమతి ఇవ్వలేదన్నారు చంద్రబాబు. భారత సంపద అంతా బ్రిటిష్ పాలకులు దోచుకెళ్లారని అన్నారు. కానీ ఇంగ్లీష్ భాష ఇచ్చి వెళ్లారని అన్నారు. అదే ఇప్పుడు అవకాశంగా మారింది అన్నారు చంద్రబాబు. అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ పాల్గొన్నారు. 2027లో మహాగోదావరి పుష్కర పనులు, నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల్ని ఆదేశించారు. రహదారులు, డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేసి పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు చందాలు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికొచ్చిందన్నారు. ప్రజల నుండి ఎవరూ చందాలు వసూలు చేయకూడదు అన్నారు. ఉత్సవాలు, సమావేశాల పేరుతో చందాలు వసూలు చేయొద్దన్నారు. ఎవరైనా చందాల కోసం వస్తే తన ఆఫీసులో కంప్లైంట్ చేయాలన్నారు. ఏమైనా ఉంటే కూటమి పార్టీలు చూసుకుంటాయని అన్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీటీడీ అధికారి గోవిందరాజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఉదయం 10 గంటలకు తిరుపతి ఈస్ట్ పిఎస్ లో విచారణకు రావాలని నోటీసులో ప్రస్తావించారు పోలీసులు. అలిపిరిలో విగ్రహంపై అనవసర వివాదం సృష్టించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. విగ్రహ విషయంలో వివాదం చేయలేదని, తప్పు చేశారని చెప్పారని అన్నారు. టీటీడీ బోర్డులో ముస్లింలు, క్రిస్టియన్స్ ఉంటేనే తనపై కేసు పెట్టి ఉండొచ్చు అన్నారు. తాను హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధతో ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఆ విగ్రహం ముమ్మాటికి విష్ణుమూర్తిదే అని భూమన చెబుతున్నారు. సిపిఐలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ. 75 ఏళ్లు దాటిన నేతలు నాయకత్వం నుంచి తప్పుకునేలా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నామన్నారు. తనకు కూడా ఈ నియమం వర్తిస్తుందన్నారు. సీఎం రేవంత్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. సినీ కార్మికుల సమస్యలు, సినీ రంగం అభివృద్ధిపై చర్చించారు. సినీ కార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు చెప్పారని అన్నారు సీఎం రేవంత్. స్కిల్ వర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామని, తెలంగాణలో అన్ని భాషల చిత్రాల షూటింగ్లు జరగాలి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరికైనా పార్టీ పెట్టే హక్కుందన్నారు కేటీఆర్. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తామన్నారు. ఎల్ఎన్టీ సంస్థను సీఎం రేవంత్ బెదిరిస్తున్నారని, అందుకే మెట్రో రైల్ నుంచి తప్పుకుంటోందన్నారు. ఎల్ఎన్టీ సీఎఫ్ఓను జైల్లో వేస్తానని గతంలో బెదిరించారని, త్వరలో ఎంఆర్ ఆస్తులను రేవంత్ విక్రయిస్తున్నారని చెప్పారు. ఎంత కమిషన్ తీసుకున్నారనేది తేలుస్తామన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ పై కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మెట్రో రైలును నగరం నలువైపులా విస్తరించాలన్నది రేవంత్ ఆలోచన అని, ఇందుకోసం ఎల్ఎన్టీ సంస్థను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున తాను బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గం తరపున తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందన్నారు. హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని చెరువుల సుందరీకరణ పనుల పరిశీలనకు స్వయంగా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ తన సతీమణి నిర్మలను కూర్చోపెట్టుకుని వెళ్లారు జగ్గారెడ్డి. 40 ఏళ్ల తర్వాత ఇలా ఒకే బండిపై కలిసి ప్రయాణించడం ఎంతో మధురానుభూతికి మిగిల్చింది అంటూ జగ్గారెడ్డి దంపతులు మురిసిపోయారు. జగ్గారెడ్డి స్కూటీ నడుపుతుంటే వెనకాలకొచ్చిన నిర్మల నవ్వుతూ ముచ్చట్లు పెట్టారు. ఆ స్కూటీ వెనకాలే పార్టీ నాయకులు, అధికారులు ముందుకు సాగారు. పట్టణ ప్రజలు మాత్రం ఆసక్తిగా చూశారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిలు రిలీజ్ చేస్తేనే సేవలు కొనసాగిస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచాయని తెలియక ఆసుపత్రులకు వచ్చిన పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు ఇవ్వకపోతే వైద్య సేవలు అందించలేమని తేల్చి చెప్పారు ప్రైవేట్ యాజమాన్యాలు.
జనవరి నుంచి పలుసార్లు చర్చలు జరిగినా ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ హరిప్రకాష్. ప్రభుత్వం మాట ఇచ్చినట్లు నెలకు 100 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు 1400 కోట్ల బకాయిల్లో కనీసం 350 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించింది సిట్. తమ వాదనలను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు సిట్ అధికారులు. పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ బెయిల్ డిస్మిస్ చేయాలని కోరారు. ఇవాళ మరోసారి విచారించనుంది ఏపీ హైకోర్టు. హైదరాబాద్ లో రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక వాహనదారులు నరకం చూశారు. జీహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు రంగంలోకి దిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. నాలాలు, మ్యాన్హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంబర్పేటలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. బైకులు, కార్లు వరదలో చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో తమ వాహనాల్ని కాపాడుకునేందుకు జనం శ్రమించాల్సి వచ్చింది. సికింద్రాబాద్ ఏరియాలోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మెట్టుగూడలోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో రాత్రంతా కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు. చిక్కడపల్లిలోనూ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు వీధుల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. మియాపూర్లోని చాలా అపార్ట్మెంట్లలో సెల్లార్లలోకి వరద నీరు చేరిపోయింది. కార్లు, 2 వీలర్లు రాత్రంతా వరద నీటిలోనే ఉన్నాయి. అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లోని గంగారాం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరిపోవడంతో రవాణాకు ఆటంకం కలిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఆసిఫ్ నగర్ లో పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నగరంలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. దీంతో మ్యాన్ హోళ్లను ఓపెన్ చేసి నీటిని వదిలారు పోలీసులు. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మాసప్ ట్యాంక్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. లక్డీ కపూల్, ఖైరతాబాద్, లోవర్ ట్యాంక్ బండ్, చింతల బస్తీ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మేయర్. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన సహాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచినా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన వర్షం నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎక్కడికక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్ర జెండాల త్యాగాల ఫలితంగానే నిరుపేదలకు భూములు, భూ సంస్కరణ చట్టాలు వచ్చాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విఆర్ఎన్ గార్డెన్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారాయన. ఇంకా దేశంలో 50% మంది ప్రజలకు భూములు లేవని, భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను పంచే ధైర్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీ తొలగించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాత్రి బస చేసి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను లోహనా మహాజన్, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్, గుజరాతీ ప్రగతి సమాజ్ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ బడిచౌడిలోని జల్రాం బాబా మందిర్లో ఆయన చిత్రపటానికి గుజరాతీ మహిళలు హారతిస్తూ స్వీట్లు పంచుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పితృమాసంలో వారి పూర్వీకులను సద్గతి కలగాలని శ్రీమద్ భగవత్ పారాయణ చేశారు. ఓట్ల చోరీ విషయంలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటున్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచుతానని తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల చోరీ ఉద్యమంపై సమాలోచనలు చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఈ నెల 24న బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతలు హాజరు కానున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఊపందుకుంది. అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మరోవైపు పన్నీర్ సెల్వం విజయ్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థి కలర్ ఫోటోలను ఉంచనున్నారు. అభ్యర్థుల సీరియల్ నంబర్లు మరింత స్పష్టంగా ఉంటాయని వెల్లడించింది ఈసీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా సరే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సిఫారసు మాత్రమే చేస్తుంది అన్నారు. కర్ణాటకలో కురుబ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలి అనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాను భారత్ మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్ ని 1-1తో సమం చేసింది. భారత్ ఇన్నింగ్స్ లో స్మృతి మందాన సెంచరీ సాధించారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 292 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు భారత్ బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 190 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆసియా కప్ కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ యుఏఈపై గెలిచి సూపర్ 4లోకి ప్రవేశించింది. తొలిగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టును యుఏఈ బౌలర్లు భయపెట్టేశారు. అయితే ఫఖర్ జమాన్ 50 పరుగులతో పాక్ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. చివర్లో షాహిన్ అఫ్రీది 14 బంతుల్లో 29 పరుగులు చేయడంతో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఏఈ జట్టు పాక్ బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఒత్తిడిలో ఉన్న యుఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆల్అవుట్ అయింది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.